మన డబ్బులు కావు ఇవి. కాకపోతే దాన్ని సిఫారు చేసి, దాన్ని రికమెండింగ్ చేసి, ఫాలో అప్ చేసింది ఎవరు అంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాశీలో కూడా మనం కాశీ పోతామన్నా, కాశీ పోతాము, అటు పోతే చాలా టెంపుల్లోకి వెళ్తాం, వెళ్ళి అందులో హుండీ వేస్తాం. అరే మన తెలంగాణలో వేసిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా, కాశీలో మన తెలంగాణలో వేసారు, కాశీ హుండీల డబ్బులు కూడా మాకు కావాలి అంటే తెలంగాణ ఊరుకోరన్న. ఒకసారి హుండీలు వేసినాం, అదే దేవాదాయ శాఖ పోతే, దేవాదాయ శాఖలో జనరల్గా ఏంటంటే ఆ రాష్ట్రం వరకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మెజార్టీ వరకు 90% వరకు ఆ రాష్ట్రం వరకే ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలు ఎక్కువ. పక్క రాష్ట్రంలో పెట్టాలంటే మన టీటీడీ కాశ్మీర్లో కూడా, అటు పోతే సౌత్ లో, నార్త్ లో కూడా చాలా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి, టెంపుల్ ఉన్నాయి, టీటీడీ టెంపుల్. ఇది కాదనట్లే. కాకపోతే దాని ఇనిషియేటివ్ తీసుకొని, అధికారంలో రాగానే ఇనిషియేటివ్ తీసుకొని చేసిన నేత పెద్ద పవన్ కళ్యాణ్. ఆ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం హానర్ ఇచ్చింది చేసినందుకు. సో నేనేమంటున్నా అంటే, పొన్నం ప్రభాకర్ అన్న ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకు అంటే చెప్తా, తెలంగాణ భావజాలాన్ని కానీ, తెలంగాణ సంస్కృతిని కానీ, తెలంగాణ వాళ్ళ ప్రజలను కానీ ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతినగా మాట్లాడలే. ప్రతిసారి కూడా ఆంధ్రాలో సభ పెట్టి జై తెలంగాణ అనే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ప్రతిసారి చెప్తారు, ఎందుకు అంటే నేను తెలంగాణ యొక్క స్ఫూర్తి, వాళ్ళ పోరాట పటిమ నుంచి పార్టీ పెట్టా, గద్దరన్న పాటను చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి చెప్పడం కాదన్న, ప్రతి సభలో చెప్తారు. మచిలీపట్నము, కాకినాడ, విజయవాడ ఎక్కడ మాట్లాడినా అదే మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. సరే, ఒక సామాన్య కార్యకర్త చేసినట్టే ఏమో అనుకుందాం, కానీ ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇంకో అక్కడ పక్క డిప్యూటీ సీఎం మినిస్టర్ గారిని అనడం చాలా బాధాకరం. అనిరుద్ రెడ్డి అంటే వాళ్ళు మాట్లాడారని అనుకున్నాం, వాళ్ళకి ఏంటంటే మతి స్థిమితం లేదు. ఎర్రగడ్డ ఉండవాసం అక్కడ జడ్చర్లో ఉన్నాడు, కానీ మీరు కూడా మాట్లాడడం అంటే బాధగా అనిపించింది అన్న. అనిరుద్ రెడ్డి గురించి చెప్పాలి. ఎంత పైచాచిక ఆనందం అంటే ఇది, బాత్రూమ్లలో వెండి వేసిందన్న, పండుకునే బెడ్లు వెండి. దీనికి ఎక్కడి నుంచి వచ్చినాయా? నువ్వు ఎండి బెడ్లు, వెండి బాత్రూమ్లు అన్ని అబ్దాబీట్లో పెట్టినావా? పెట్టలేదు. మరి అబ్దాబీట్లో పెట్టకపోతే గెలిచినాక ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎంత మూర్ఖత్వం అన్న. తెలంగాణలో అమరవీరులు చనిపోయి, అమరవీరుల కుటుంబాలు తిండి లేకపోతే ఇందాక అన్న చెప్తున్నాడు, శ్రీనివాస్ కానిస్టేబుల్ గురించి చెప్తున్నాడు, తినడానికి తిండి లేక అలమటిస్తుంటే నువ్వు వెండి మంచాల పండుకుంటావా? నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ అమరవీరుల గురించి? మొన్న ఒక వీడియో చూసినా, అది ఎవరో నేను చెప్పింది, నువ్వు చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు, నువ్వే యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇచ్చుకున్నావు. నా భాగవతం అంతా ఇది, నేను వెండి మంచాల్లో పండుకుంటా, వెండి మంచాల్లో పోతా నేను అంటే నువ్వే ఇచ్చుకున్నావు. అందులో కొంచెం తీసి తెలంగాణ అమరవీరులకు సీనాన్నకు ఇయ్యరాదు, కానిస్టేబుల్ సీనాన్నకు ఒక ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేయి, ఉపాధి కల్పించు, ఒక షాప్ పెట్టించు. ఎందుకే వెండి మంచాలు పడుకుని అదే పండుకోవడం, కట్ట మంచంలో పడుకుని అదే మంచం పండుకోవడం, నెల మీద పడుకుని అదే మంచం. నువ్వు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతావు. నీకు వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం వల్ల నీకు కూడా అదే వచ్చింది. నేను చెప్తాను, ఇప్పుడు రేవంత్ అని ఉన్నాడు, మీ 100% ఆయన దగ్గర మేము నేర్చుకుంటాం. ఒక జెడ్పీటీసీ నుంచి ఒక సీఎం వరకు ఎదిగిళ్ళు. ఆయన యొక్క ఇన్స్పిరేషన్, ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ మేము నేర్చుకుంటాం. అట్లా నేర్చుకోవాలి. ఎవరైనా ఏ రాజకీయ నాయకుల నుంచి కానీ పిచ్చిగా మాట్లాడడం అంటే కుదరదు. ఎందుకంటే జెన్జీ మారిపోయింది జనరేషన్. ఇప్పుడంతా మొత్తం 2000 జనరేషన్ నడుస్తుంది. ఇంకా కూడా 1960, 1940 రాజకీయాలు చేస్తా అంటే కుదరవు. ఎందుకంటే అంత డిస్టిలేషన్ అయిపోయింది. ఇంతకుముందు ఏం మాట్లాడి బయట తెలవలే, ఇప్పుడు సెకండ్లలో మనం మాట్లాడింది ప్రపంచం మొత్తం పోతే ఎక్కడికైనా. అలాంటి చెప్పండి, నిన్న జరిగిన మాధవరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఇలాంటి సూచనలు చేయడం చాలా బాధ. మాధవరెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాస్ట్ 1 సెకండ్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, నాకు రాష్ట్రం కన్నా దేశం ముఖ్యము, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటున్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ అట్లా అనలే. ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఎమ్మెల్యే గాంధీ గారు, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ గారు పాకిస్తాన్ లో వచ్చి షేర్లింగంపల్లి హ్యాపీగా ఉండొచ్చు అనే వాడు చాలా సందర్భాల్లో అన్నాడు. ఆయన కావాలని విట్నెస్ చూపిస్తా, వీడియోలు చూపిస్తా. అదే యాక్షన్ మన పిసిసి మహేష్ గౌడ్ గారు మీరు తీసుకోగలుగుతారా? పాకిస్తాన్ నుంచి వచ్చే షేర్లింగంపల్లిలో ఉండొచ్చంట. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? దేశభక్తి లేని కాంగ్రెస్ ఎందుకండి? దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ జమ్మూదే కదా ఆయనకు పోరాడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడడం ఎంత బాధాకరం. ఇలాంటి వాటిని క్రమశిక్షణ పెట్టే పనే దేశభక్తి ఉండాలండి. కాంగ్రెస్ వాళ్ళకి దేశభక్తి లేదు, కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి. అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళకి, పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళకి, మరి ఆర్కే పూడి గాంధీ లాంటి వాళ్ళకు దేశభక్తి లేదు. అదే రామ్మోహన్ అన్న కానీ, వెంకటన్న కానీ వాళ్ళు మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, వాళ్ళు ఒక లైన్ మీద మాట్లాడతారు. అట్లా మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీరు నేర్చుకున్న వెంకటన్న మీ దగ్గర నుంచి, మీ పొన్నం ప్రభాకర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, ఆర్కేపూడి గాంధీ గారు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్న క్లాసు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మినిమం ఇంకిత జ్ఞానం లేదు వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి వచ్చి షేర్లింగంపల్లి ఉంటాడన్న. కొంచెం దయచేసి రిక్వెస్ట్ అన్న, పిసిసి మహేష్ కుమార్ అన్న, మీరు వెంకటన్నతోని ఒక 3 రోజులు ట్రైనింగ్ పెట్టించండి అన్న వీళ్ళకు, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి. మేము బయట మేము వచ్చి చెప్పమన్నా, వెంకటన్న మంచిగా మాట్లాడతాడు, తెలంగాణ వాది, అందులో డిసిప్లిన్ మనిషి.
ఆయనతో మీరు ట్రైనింగ్ పెట్టించండి అన్న. పెట్టిస్తే అప్పుడు ఆయన కొద్దిగా మంచిగా మాట్లాడతారు. సంస్కారం అంటూ తెలంగాణ భాష బయటికి పోతే అన్న, మేము ఎక్కడికి పోయినా నేను బయట కంట్రీలో కూడా ఉన్నా అన్న, బయటికి పోతే ఇండియా అని చెప్తాం, ఇది మన భారతదేశం, నేను భారతదేశం నుంచి వచ్చినా అని చెప్తా. ఎక్కడ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాను, తెలంగాణ అని చెప్పుకుంటాను. బయటికి పోతే తెలంగాణ మన ఇట్లా గోలపడితే తెలంగాణ భాష యాస మీద అవమానం జరుగుతుందన్న. బయటికి పోతే మన తెలంగాణ ప్రజలు అందరూ ఉమ్మడి కలిసికట్టుగా ఉండాలి. మనం మొన్న మార్వాడి యుద్ధం చేస్తారు చాలా మంది 4 రోజుల వరకు. రాతికి మన కేరళ అంటారు, ఇలా ఆంధ్ర అన్నారు, గుజరాతీ అన్నారు, అందరు పోతే ఎవరు మిగుతారు అన్న? బూడిద. మనం తప్ప ఏముండవు. నేనేమంటాను, అందరం కలిసి ఉండాలన్న. మినీ ఇండియా, హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని పేరుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరం కలిసి ఉండాలి, మంచిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. హైదరాబాద్ 65 సంవత్సరాల డెవలప్మెంట్ అడుగుతున్నారు. ఉండడానికి వరకు వెళ్ళడానికి వరకు ఎవరిని అడగలేదు, ఏ ప్రజలు లేదు. మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చివరిగా చెప్పండి. రాజకీయాలు చేయడానికి ఇది భారతదేశంలో అంతర్భాగం అండి. తెలంగాణ మా ఆర్కేపూడి గాంధీ పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం అంతర్భాగం. ఇప్పుడు ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశారండి? అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది అంటే నేను ఊకే టార్గెట్ చేయడం కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు ఎక్కడ పుట్టినాయి, ఎక్కడ దాకా వచ్చినాయి? ఎవరైనా మన రాజ్యాంగం కల్పించింది, అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ వస్తాను, కంక్లూడ్ చేద్దరు. కానీ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్, 2 minutes. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి రాజకీయం చేయాలా వద్దా నిర్ణయించుకుంటారు ప్రజలు. నేను ఒక్కరు కాదు. అందుకని అంటున్నాను, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జ్వరం వస్తే హైదరాబాద్కి వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవమానించినట్టు ప్రభుత్వం భాగమైన నేను వైద్యం ఎక్కడ చేయించుకోవాలని ఎవరు నిర్ణయించాలంటే ఎవరి ఆరోగ్యం పార్టీ కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ ఆరోగ్యం ఇస్తున్నాడో ఆయన కూడా అదే ఆరోగ్యం ఇస్తున్నారు ఉంటే కరెక్ట్ కదా. మనం మోడీ గారు వచ్చినప్పుడు ఇద్దరిని కలవడం, ఇక్కడ కలవకుండా ఎన్ని పిలిపించుకొని కలిసినా ఏం కాకపోతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు జబ్బు పడినాడు, ఆయన కొంత ఆపరేషన్ అయింది, ఆయన కల్పించాడు. చంద్రబాబు నాయుడు ఏ జబ్బు పడినాడు, చంద్రబాబు నాయుడు ఏమైంది కనుక కల్పించాడు. హైదరాబాద్ లో మోడీ ఇద్దరిని కలవడం వల్ల హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఈ 3 పార్టీలు కలిసి రేపు దాడి చేయబోతున్నాయని తెలంగాణ ప్రజలు అనుమానపడుతుంది. నేను కాదు, అనుమానపడుతున్నాను. దానికి ఇదంతా వచ్చింది అంటాడే. రెండోది, పవన్ కళ్యాణ్ ఎక్కడ సమర్థించండి. ఎక్కడ కూడా అయ్యప్ప గారి లాగా నేను ఒకటి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు భూమి కొనుక్కోవచ్చాను, ఎంపీఎల్ అయితే కరెక్టే అని. అట్లాగే ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీలో పోటీ చేసింది, వాళ్ళు కొత్త కాదు కదా. నిన్న ఒక్కటి సమయం, ఇప్పుడు మధురెడ్డి గారు ఎప్పుడు పెట్టాలని మీరు చెప్తారని ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ఒక్కనాడు కాకుండా రేపు ఎల్లుండి ఎప్పుడు పెట్టుకుని అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ నాగేశ్వర్ గారి ఇష్యూ వచ్చిన లేదా జరిగింది, లేకపోతే నాగేశ్వర ఇష్యూ లేకపోతే ఒక మాట చెప్తాను మధురెడ్డి గారు. నిన్న మనకు పార్టీ ఉంది కదా, జనసేన పార్టీ కార్యాలయంలో నిన్న బ్రహ్మాండంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలు చేసి అప్పుడు మాట్లాడితే బాగుండేది అంటున్నాను. ఒక మాట చెప్పడం కాదు, కేవలం అదే అన్ని పార్టీలు చేసినాయి కదా, అట్లే చేసి ఊరుకుంటే అయిపోయింది. నేను ఏమంటున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పార్టీ పరంగా ఇప్పుడు అన్ని వైసీపీ లేదు, ఇక్కడ చేయలేదు. మీ పార్టీ అయితే ఉంది కదా, అన్ని పార్టీలాగా మీరు కూడా చేస్తే బాగుండేది నా ఉద్దేశం. రేపు వేరే వ్యతిరేకంగా నేను ఒక మాట చెప్తాను. రాజకీయ ప్రయోజనాలకు వస్తే రేపు ఆంధ్ర తెలంగాణ మధ్య చాలా మన సమస్యలు ఉంటాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కృష్ణా జిల్లాల గురించి ఆయన మాధవరెడ్డి గారు మాట్లాడుతారు తెలంగాణ గురించి, కాదంటలేదు నేను. తెలంగాణ కరెక్ట్ అయితే లేకపోతే లేదు. కానీ రేపు ఉప ముఖ్యమంత్రిగా ఎటు పద్ధతి చేస్తారు? షర్మిలను కూడా అదే ప్రశ్న అడిగింది చాలా మంది. షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టి అదే అడిగింది. అందుకని ఏంటంటే, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకోండి. నిజంగా మాధవరెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు ఇక్కడ అధ్యక్షుడు, శంకర్ గౌడ్ గారు నిజంగానే జాతీయ అధ్యక్షుడు కాదంటలేదు. శంకర్ గౌడ్ గారు నిజంగానే ఇక్కడ చేసి ఒక మంచి ఉద్యోగం చేస్తే ఎవడొస్తారని అంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ వైద్యానికి కూడా ఇక్కడికి వచ్చి చిన్న పని కూడా, నేను ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి, ఈ మాట అంటున్నాను. పరిశ్రమంగా ఉన్నా కూడా ఆస్తులు ఉండొద్దు అనట్లేదు. కానీ రాజకీయ ప్రయోజనాలు ఎవరి కాపాడుతారనే దాన్ని బట్టి చూస్తారు. గతంలో లోకేష్ కేటీఆర్ మధ్యన పోటీ వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, లోకేష్ గెలిస్తే మన కేటీఆర్ ఇక్కడ మనిషి అన్న, మాధవరెడ్డి ఇక్కడ మనిషి, రేపు పొద్దున శంకర్ గౌడ్ ఇక్కడ మనిషి కాదంటలేదు నేను. కానీ నీ ప్రయోజనాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ అంటే వాళ్ళని చంపట్లేదు. నేను కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలు అయ్యప్ప గారికి బాగా తెలుసు. 2 రాష్ట్రాల సమస్య మీద నేను ఆరోగ్యంగా మాట్లాడతా, 2 రాష్ట్రాల సమస్య మీద బ్రహ్మాండంగా మాట్లాడతా, అది లేదు. కానీ ఇక్కడికి వచ్చాకల్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన ఉన్న ఏదైతే అన్నదమ్ముల మధ్య పంచాయతీలో ఎటు దిక్కుంటావు అని, ఏ పక్కన ఉంటావు నాకన్నా అడుగుతున్నా, ఆ పక్కనే ఉంటారు, మీకు ద్రోహం చేస్తున్నారు అంటున్నాను నేను. అందుకనే తెలంగాణలో పార్టీ పెడితే ఎవరు వద్దనట్లేరు, పోటీ చేస్తే ఎవరు వద్దనట్లేరు. పోటీ చేసిండు, విఫలమైందా సఫలమైందా ప్రజలు తెలిసింది.